నిజంగా ఇది అతిపెద్ద బ్రేకింగ్ న్యూసే. ఎందుకంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అనేది 24వ తేదీ నుంచి, ఫిబ్రవరి 24వ తేదీ నుంచో లేదంటే 26వ తేదీ నుంచో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అనేది ఒక ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనే ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది అనేది ఒక సమాచారం అయితే అందుతుంది. ఇది అఫీషియల్గా అయితే ధృవీకరించలేదు కానీ వాస్తవంగా, ఎందుకంటే అసెంబ్లీకి తొలినాళ్లలో వెళ్ళడం కంటే ఇప్పుడు వెళ్ళడమే మేలు అని చెప్పి వైసీపీ అధినాయకత్వం భావిస్తోందట. ఎందుకంటే ప్రధానంగా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఉండడం కూడా పార్టీలో కొంతమందికి నచ్చక రాజీనామాలు చేస్తున్నారు అనేది ఒక వెర్షన్. అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఒక క్లారిటీ అయితే ఇప్పటికే వచ్చేసింది కాబట్టి అందువల్ల ప్రతిపక్షంగా తాము నిలదీసిన అది సమంజసమే అని చెప్పి జనాలు భావిస్తారు అని కూడా వైసీపీ ఇప్పుడు అంచనా వేస్తుందట. సరైన సమయంలో అసెంబ్లీలో అడుగు పెట్టాలనే జగన్ వేచి చూస్తున్నారు. ఇప్పుడు కోర్టులో పోరాడారు ఆయన ప్రతిపక్ష హోదా కోసం, అసెంబ్లీలో అడిగారు, స్పీకర్ని అడిగారు, అధికార పక్షాన్ని అడిగారు, కోర్టు వరకు వెళ్ళారు, అయినా ఇవ్వలేదు. నన్ను ఎంత టార్గెట్ చేసినా నేను అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాను ప్రజల కోసం అని చెప్పి ఇప్పుడు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు రేపు బడ్జెట్ సమావేశాల్లో అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఎందుకంటే అవసరమైతే తన మీద కుట్ర చేసి ఉప ఎన్నిక తీసుకొచ్చే ప్లాన్ కూడా వేసేసింది ప్రస్తుత ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆలోచించి తన సభ్యత్వం రద్దు కాకుండా చూసుకోవడానికి, అలాగే పులివెందుల ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం వైసీపీ, ఎందుకంటే 40% ఓటు బ్యాంకు, 40% మంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జగన్ కావాలి అని కోరుకున్న నేపథ్యంలో ఆ 40% మంది ప్రజల కోసమైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని అనుకుంటున్నారట. అదే కనుక జరిగితే అది కూటమి క్రెడిట్ అవుతుందా, ఆయన ఆలోచన నిర్ణయం అవుతుందా అనేది కూడా వేచి చూడాలి.